ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లేగదూడలకు చేసిర్రు బారసాల బర్త్డే ఫంక్షన్లు, పెంచుకుంటుర్రు సాదా జీవుల మీద ప్రేమలు. పోలీస్ చెక్ పోస్టుల దగ్గర అధికారుల లీలలు, పని పక్కకు పెట్టి మందు జాతర ముంగటేసుకున్న మామలు. ఇప్పుడు లోకంలో ఉన్న జనాలు మానవ సంబంధాలు తక్కువ చేసి ఇండ్లల్లా జంతువులను పెంచుకున్నాడు చూసినాం కదా. ఇక ఇన్ని దినాలు కుక్కలను వెంపుడు కుక్కలు లెక్క ఇంట్లో సొంత మనిషి లెక్క చూసుకుంటోళ్ళు కదా. కానీ ఇప్పుడు లోకం తీరు మారిందుల్లా. అందుకే ఇంకొంతమంది కుక్కల జాగల ఇగో గివిటిని పెంచుకుంటా వాటికి 21 హ్యాపీ బర్త్డేలు ఎట్లా చేస్తుర్రో చూడుర్రి. ఇప్పుడు సమాజంలో మనుషులకు మధ్య సంబంధాలు తగ్గిపోయి అవసరాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇన్నొద్దులు జనాలు కుక్కలను పెంచుకునేటోళ్ళు. కానీ ఊర్లల్లో మార్పు వచ్చి సాధు జంతువులైన లేగదూడలను ఆవులను పెంచుకుంటా కడుపులో పుట్టిన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇగో ఇక్కడ చంటి బిడ్డను సంకలెత్తుకున్నట్టు చిన్న లేగదూడను సంకలెత్తుకొని చూస్తుండు కదా. గీ అన్న జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన బైరవేణి సత్యనారాయణట. అయితే గీన ఇంట్లో ఉన్న ఆవులల్లా ఒక ఆవుకు లేగదూడ పుట్టిందట. ఇక లేగదూడ పుట్టి 21 రోజులు అవ్వుడుతోని ఇంట్లో పుట్టిన బిడ్డకు ఎట్లయితే బారసాల చేస్తామో గట్లనే గీ లేగదూడకు సుత చేసిందట. మాకు ఆవులు పెంచుకోవడం బాగా ఇష్టం కాబట్టి ఆవులు పెంచుకోవడం జరుగుతుంది. అది గత 20 రోజుల క్రితం మంగళవారం నాడు జన్మనిచ్చింది కాబట్టి దానికి రేణుకా అని పేరు పెట్టడం జరిగింది. ఈరోజు బారసాల నిర్వహించడం జరిగింది. అలాగే అందరికీ స్వీట్స్ మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక లేగదూడకు మహాలక్ష్మి రేణుకా అని పేరు పెట్టి కొత్త బట్టలు చుట్టి స్వీట్లు పంచి తర్వాత చుట్టుపక్కలోళ్ళను పిలిచి దావత్సు తెచ్చిండట. ఇక ఈ ముచ్చట చూడనీకి చుట్టుపక్కలకించి అమ్మలక్కలైతే గట్టిగానే వచ్చిర్రట. ఈ ముచ్చట గిట్లుంటే ఇక్కడ చూడుర్రి ఆవుకు పుట్టినరోజు వేడుకలు ఎట్లా చేసిర్రో. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనముడి గ్రామంలోండే పంపన్న రామకృష్ణ గత కొన్నేండ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నాడట. ఇక దాంట్లో ఉన్న ఒక ఆవుకు లేగదూడ పుట్టిందట. దానికి ఏడాది నిండుతోని ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఊర్లందరినీ పిలిచి ఇంట్లో పిల్లలకైతే ఎట్ల కేక్ కట్ చేసి అక్షింతలేసి హ్యాపీ బర్త్డే చెప్తారో అట్లనే గీ ఆవు దూడకు సుత కేక్ కట్ చేసి తినిపించుకుంటా అక్షింతలేసిర్రు. అయితే గీ లేగదూడకు పోయిన ఏడాది 21 రోజుల బారసాల కార్యక్రమం కూడా చేసిండట గీ అన్న. ఇక గిట్లా గోవులను సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటా దానికి గిట్ల పుట్టినరోజు చేసుడు ఇది నీ జనాలైతే బగ్గనే వచ్చారు చూడనీకి. అసలే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎక్కడ చూసినా కానీ పోలీస్ చెకింగ్ పాయింట్లు పెట్టి చెకింగ్ చేస్తుర్రు పైసలు గిట్లా పట్టుకోనికే. కానీ ఖమ్మం జిల్లా బూర్గంపాడు దగ్గరున్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ కాడ పోలీసులు డ్యూటీలు పక్కకు పెట్టి మంచిగా మందేసుకుంటా చిల్లైతుర్రబ్బా అక్కడి పోలీసోళ్ళు. ఎందుకో అరుచుకొనొద్దాం పార్రి మనమన్నా జరా. ఇక ఎన్నికల కోడ్ చెయ్యబట్టి పెట్టిన చెక్ పోస్టుల కాడ పోలీసులు మస్తు చెకింగ్ చేసి ఇప్పటికే బగ్గనే పైకం పట్టుకున్నారు. ఇక ఇక్కడ కనబడే చెక్ పోస్టు ఖమ్మం జిల్లా బూర్గంపాడు దగ్గరున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టు. అయితే పొద్దంతా ఎండల డ్యూటీ చేసి అలసిపోయిర్రో ఏమో గాని ఇక్కడ డ్యూటీ చేస్తున్న బూర్గంపాడు ఏఎస్ఐ సత్యం సారు రాత్రిగాంగానే అక్కడనే మంచి అడ్డా తయారు చేసుకొని మందు కొట్టుకుంటా చిల్లైతుండు. ఏంది తమ్ముడు ఏంది తమ్ముడు ఆగుతావు తమ్ముడు ఆగుతావు ఏ తమ్మి చెక్ పోస్ట్ ఎందుకు సార్ ముందాడని చెక్ పోస్ట్లో నా మాట అంటే తమ్ముడు తమ్ముడు ఆగు. ఇక వీడియో తీసుడు ఊహించని ఏఎస్ఐ సత్యం సారు చూడుర్రి చేతిలో ఉన్న పెగ్గు పక్కకు పెట్టకుండానే విలేకరెంబటి ఎట్లా వాడుతుండో. ఏంది తమ్ముడు ఏంది తమ్ముడు ఆగుతావు తమ్ముడు ఆగుతావు ఏ తమ్మి చెక్ పోస్ట్ ఎందుకు సార్ ముందాడని చెక్ పోస్ట్లో
నా మాట అంటే తమ్ముడు ఆగు చెప్తా. ఇక ఎన్నికల డ్యూటీ పక్కన పెట్టి మందు జాతర ముంగటేసుకున్నప్పుడు ఉండాలి కదా సార్ ఈ భయం. అయితే సారు మందు పార్టీలో పాల్గొన్నది ఆయన స్టేషన్లో పనిచేసే పోలీసులతోటి కాదుల్లో, ఆ చుట్టుపక్కల మట్టి దందా చేసుకుంటా లోడ్లకు లోడ్లు చెక్ పోస్ట్ దాటించే మట్టి మాఫియా బ్యాచ్ తోని సార్ గిట్లా సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఏంది తమ్ముడు ఏంది తమ్ముడు ఆగుతావు తమ్ముడు ఆగుతావు ఏ తమ్మి చెక్ పోస్ట్ ఎందుకు సార్ ముందాడేంది చెక్ పోస్ట్లో? నా మాట అంటే తమ్ముడు ఆగు చెప్తా. ఇక మరి చూడాలి ఈ ముచ్చట మీద పెద్ద పోలీస్ సార్లు ఏం చర్యలు తీసుకుంటారో అనేది. గిట్లా డ్యూటీల మందు కొట్టుకుంటా దొరికిన సత్యం సారును దోషిని చేస్తారో లేకపోతే సత్యంను కడిగిన ముత్యం అని అంటారో. ఇక ఎన్నికలు వచ్చినప్పుడు కొంతమంది నాయకుల తిప్పలు మామూలుగా ఉండయి. ఉల్లా ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు జనాలను మంచి చేసుకోనికే వాళ్ళ ప్రచారంలా ఎంత దూరమైన పోతూనే ఉంటారు. ఇక కొంతమంది అయితే అచ్చిరాని పనులు చేసుకుంటా నవ్వుల పాలైతే ఇంకొంతమంది ఇక గిట్ల తిట్ల పాలైతారబ్బా. ఇక ఈ వీడియోలో చూడుర్రి, అందరికి నీళ్ల బాటిల్ సప్లై చేసుకుంటా పోతుంది కదా. గా మేడంను గుర్తుపట్టి రానుల్లా. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన మాధవిలత మేడమేనుల్లా గుర్తుపట్టిర్రు కదా. ఆమె ఏం పని చేస్తుందో చక్కగా చూసిర్రు కదా. ఆ ఉసూషణం నీళ్ల బాటిల్లు సప్లై చేస్తాంది, అందులో తప్పే ఉంది అని గుస్సాగాకుర్రి. అసలు ముచ్చట ఏందంటే మేడం మంచి నీళ్ల బాటిల్ ఇచ్చుడు తప్పైతే కాదు, కానీ ఆమె గిట్ల సప్లై చేసిన జాగనే తప్పు. మేడం గారు నీళ్ల బాటిల్ ఇచ్చేది ఎక్కడ అంటే విమానంలోనుల్లా. ఏసీలో కూర్చొని దేశ విదేశాలకు పోయేటోళ్లకు మేడం సేవ చేస్తుంది అన్నట్టు. ఏదో సినిమాలు అన్నట్టు విమానంలో తిరుగుకుంటా ఒక చిన్న నీళ్ల బాటిల్ కూడా కొనుక్కోలేని కటిక దరిద్రంలో ఉన్నోళ్లకు మాధవిలత మేడం ఇట్లా నీళ్ల బాటిల్ సాయం చేసింది. తిప్పలు అన్నట్టు మేడం ఎంపీ టికెట్ వచ్చినాక ప్రచారంలోకి పోయి అక్కడ జనాలకు సేవలు చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు ఇక్కడ సుత చేద్దాం అనుకున్నదో ఏమో గాని అట్లనే ఇక్కడ సుత చేసింది. ఏదో మండు టెండల నిలువ నీడలేక తిననీకి తిండి లేక ఉన్నోళ్లకు ఏదో సాయం చేసినట్టు, లేకపోతే ఏదో ఎండల బస్సులు పోయేటోళ్ళకి ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా అక్కడోళ్లకు అన్ని సదుపాయాలు చేయనీకి పనులు సుతుంటారు. అక్కడ మేడం జాలి దయా ఉన్నాయని సాటుకున్నది పోర్రి. అయితే ఈ వీడియో మేడం సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఇట్లా మిస్ఫైర్ అయ్యి మేడంకే తగిలింది. ఇది చూసిన జనాలు ఇదే సాయం రోడ్డు పక్కన ఉండేటోళ్లకు చేయొచ్చు కదా అని అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మస్తు గుస్సా అవుతున్నారు. అదేదో తెలుగు సినిమాల తండ్రి షేర్లు కొని పెడితే అవి పెరిగి ఆఖరికి హీరోను కోటీశ్వర్ని చేసినట్టు ఇప్పుడు సేమ్ గదే సీన్ చండీగఢ్లో జరిగిందిలా. కాకపోతే ఇక్కడ తండ్రి జాగల తాత వచ్చిండంతే. అసలు ముచ్చట ఏందో చూడుర్రి.
చండీగఢ్కు చెందిన ఓ తాత కొనుగోలు చేసిన షేడ్స్ ఆయన మనవడికి లక్షల ఆదాయం తెచ్చిపెట్టిందుల్లా. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే చండీగఢ్లో ఉండే తన్మయ్ మోతీవాలా అనే ఒక డాక్టర్ ఆయన ఇంట్లో ఉన్న పాత డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు అన్నీ ఏదో పని మీద చూసుకుంటుంటే ఆయనకు ఒక పాత డాక్యుమెంట్ దొరికిందట. దాన్ని చక్కగా చూస్తే అది 1994లా వాళ్ళ తాత కొన్న 500 రూపాయల విలువైన SBI షేర్ల బండ్ పేపరు అని తెలుసుకొని షాక్ అయిందట. అప్పట్లో కొన్న SBI షేర్లను మళ్ళా ఎవరికి అమ్మలేదు అంటే మర్చిపోయి ఉంటాడని అనుకొని ఇక గట్ల దొరికిన బాండ్ పేపర్ తీసుకొని ఆళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడు 500 పెట్టి కొన్న SBI షేర్లు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెరిగి దాదాపు 3,70,000 దాకా వస్తాయని అంచనా వేసిరట. అంటే దాదాపు 30 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి 750 రెట్లు పెరిగిపోయిందని షాక్ కు గురయ్యి తన్మయత్వంలో మునిగిన తన్మయ్ మోతీవాలా పట్టురాని సంతోషంతోని గిట్లా ఎక్స్ల పోస్ట్ పెట్టిట్టులా. ఇక గా షేర్లు అమ్ముతాడా ఉంచుతాడా అనేది పక్కకు పెడితే వచ్చిన 3,70,000 అంటే ఇప్పుడు చిన్న మొత్తంలో అనిపించినా గానీ పెట్టిన పెట్టుబడిని చూస్తే మాత్రం చాలా పెద్ద మొత్తంలో రిటర్న్లు వచ్చినట్టేనుల్లా. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.